కంటోన్మెంట్ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ గణేష్ జన్మదిన వేడుకలను సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీ 2వ డివిజన్ అధ్యక్షుడు శాంసన్ రాజు ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. లబ్ధిదారులు మాట్లాడుతూ శాంసన్ రాజు సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మెరుగైన వైద్యం చేయించుకున్నామని తెలిపారు. శాంసన్ రాజుకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శాంసన్ రాజు మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో ఎంతో మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకంతో మెరుగైన వైద్యం అందించడం జరిగిందని, లబ్ధిదారులతో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. 2వ వార్డు అతిపెద్ద స్లంబు ఏరియా అని, చాలా మంది నిరుపేదలు ఉన్నారని, అర్హులను ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, సండ్రపాటి నాగరాజు, అన్నానగర్ మురళి, మంగళ్, నాగేష్, దర్గా, రవికుమార్, ధర్మి, అస్గర్, గౌస్, అక్బర్, గిరి, యాదగిరి, పాండు, వరప్రసాద్, అజయ్ కుమార్, సంపత్ కుమార్, రాహుల్, నర్సింగ్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్జెంట్ అయింది సారు ఎమ్మెల్యే దగ్గర తీసుకుపోయాను. 2,30,000 ఇప్పించారు. రాజు సార్ రాజులపురలు ఉంటాము. కట్టమేసమ్మ, కృష్ణనగర్. మా ఆయన కింద పడ్డాడు. కింద పడితే తలకు దెబ్బ తాకింది. ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే 2 లక్షల చిల్లర వచ్చినాయి. ఈ రాజు సార్కి కలిస్తే ఎమ్మెల్యేతో మాట్లాడి ఇప్పించాను. మా అమ్మకి హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు రాజన్న అడిగితే రాజన్న సీఎం ఫండ్ వస్తుందని చెప్పి అప్లై చేపిస్తే 2 lakhs వచ్చినాయి. దానికి రాజన్నకి ధన్యవాదాలు, చాలా మన శ్రీ గణేష్ అన్న కూడా చాలా ధన్యవాదాలు. పేరు శంకర్. ఆ కొడుకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే అన్నని మాట్లాడుకుంటే అక్కడ పైసలు ఇప్పిస్తే మాట్లాడి 1,50,000 బాగాలేకుండే హాస్పిటల్లో ఉంటే కొద్దిగా సీఎం ఫండ్ రిలీఫ్ ఫండ్ గురించి అని అన్న దగ్గరికి వచ్చినాను. రిలీఫ్ ఫండ్ ఇప్పించిండు. 60,000 దాకా వచ్చింది. అందుకే అన్నగారికి ధన్యవాదాలు. అండ్ అన్నగారు శ్రీ గణేష్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే అన్నగారికి ఇదే సందర్భంగా బర్త్డే ఉందని సందర్భంగా శ్రీ గణేష్ గారిది అన్నగారికి ఇప్పించినందుకు అన్నగారి సన్మానం చేయడం జరుగుతుంది. ఓకే, ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు శాంసన్ రాజు. ముఖ్యంగా ఆగస్టు 6వ తారీఖు ఈరోజు మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారి జన్మదినం. ఈరోజు మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే అంత సంతోషంగా ఉన్నాం. కంటోన్మెంట్ రసూల్పుర వార్డు అనేది పెద్ద స్లమ్ము. ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది లబ్ధిదారులతో ఈరోజు శ్రీ గణేష్ అన్న బర్త్డే చేసుకుంటున్నాము. చాలా సంతోషం అనిపిస్తుంది. శ్రీ గణేష్ అన్న ఆరోగ్యం, దేవుని ఆశీర్వాదం ఆయనకు చాలా ఉండాలా. ఇటువంటి బర్త్డేలు ఇంకా 100 చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు రసూల్పురలోనే పెద్ద స్లమ్ మాది. ఈ స్లమ్లో మేము దగ్గర ఒక 12 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాము. ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినందుకు వాళ్ళు చాలా సంతోషంతో ఈరోజు అన్న బర్త్డే ఉండే, అన్న లేడు, ఇలా ఢిల్లీలో ఉన్నాడు. అన్న ఉంటే ఇంకా సంతోషపడుతుండే మేము. అన్న ఢిల్లీకి వెళ్ళిండు కాబట్టి వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి ఈరోజు అన్న బర్త్డే ఉంది, మనం ఒక చిన్న కేక్ కట్ చేసుకుందాం అనుకుని మేము కట్ చేస్తున్నాం. ముఖ్యంగా నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్తో చెప్పడం కారణం ఏంటంటే, ఇంట్లో ఇప్పుడు అమ్మ ఉంది. అమ్మోళ్ళ నాయన సిక్ అయిపోయి యాక్సిడెంట్ అయిపోయి కాలుకు దెబ్బ తాకి కింద పడిపోయాడు. ఆయనకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 2,50,000 రూపాయలు అయితే సంతోషంగా వచ్చినాయి. మేము దానికి కాదంటలేము. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ గరీబుల గురించి చాలా ఆలోచిస్తుంది. కాబట్టి ఇటువంటి ఇళ్ళల్లో పెద్ద మనుషులకు ఇట్లా అయినప్పుడు వాళ్ళకి ఇల్లు కిరాయి కూడా కట్టుకోవడం పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది. పిల్లలు ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకో వాళ్ళింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి పెద్ద మనుషులకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తే మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పి మా స్థానిక ఎమ్మెల్యే గారికి మేము కోరుకుంటున్నాం. జూనూలు ఉన్నోళ్ళకే ఇల్లులు ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ఎంతోమంది ఈ సీఎం రిలీఫ్ ఫండ్తో లభ్యం పొందినందుకు మేము చాలా సంతోషం అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోల పార్టీ అంటారు. కాబట్టి ఈరోజు శ్రీ గణేష్ అన్న పుట్టినరోజుతోని ఈ లబ్ధిదారులతో నేను పుట్టినరోజు చేసుకుంటున్నందుకు ఆ దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశానికి
చాలా సంతోషపడుతున్నా. ముఖ్యంగా శ్రీ గణేశన్ వచ్చిన తర్వాత కూడా నేను వీళ్ళందరినీ తీసుకొని పోతా. జున్నులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈసొంటి పుట్టినరోజు శ్రీ గణేష్ అన్న ఇంకా 100 చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం.